అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది మాల్దీవుల తీరు. నిన్నటి వరకు జిన్పింగ్ అండ చూసుకొని చెలరేగిపోయిన మయూసు సర్కార్ సడన్ గా మీరే దిక్కు అంటూ కొత్త రాగం అందుకుంది. అంతేకాదు ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అది కూడా తమ దేశం నుంచి భారత సైనికులను తరలించేందుకు విధించిన డెడ్ లైన్ కు ఒక్కరోజు ముందు కావడంతో మూసా పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మాల్దీవుల్లో వచ్చిన ఈ మార్పు నమ్మశక్యంగా కనిపించడం లేదు. నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ దేశాన్ని పాలిస్తోంది మయూసు. అవసరం తీరిన తర్వాత మాట మార్చగల ఘనుడు. అందుకే ఇండియా సైతం మాల్దీవుల విషయంలో ప్లాన్ బి అమలు చేస్తోంది. ఇంతకు మాల్దీవుల సర్కార్ మార్పు వెనుక వ్యూహమేంటి? మయూసు కోసం మోడీ సర్కార్ అమలు చేస్తున్న ఆ ప్లాన్ బి ఏంటి? మాల్దీవుల ప్రభుత్వంలో నిజంగానే మార్పు వచ్చిందా? ఉన్నట్టుండి ఇండియానే దిక్కు అని ఎందుకంటోంది? ముయిజ్జు కోసం భారత్ అమలు చేస్తున్న ప్లాన్ బి ఏంటి? ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తర్వాత మాల్దీవులను సందర్శించే భారత పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ అభ్యర్థించారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైందని గుర్తు చేస్తూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మనకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా ఇండియాతో కలిసి పనిచేయాలని అనుకుంటోంది. మేము ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయుల్ని కోరుతున్నాను అని ఇంటర్వ్యూలో తెలిపారు. అది మాత్రమే కాదు, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ భారత పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి జయశంకర్తో మూసా జమీర్ ఢిల్లీలో భేటీ కానున్నారు. మాల్దీవుల నుంచి భారత బలగాలను వెనక్కి తీసుకోవడానికి మే 10ని డెడ్ లైన్ గా విధించిన నేపథ్యంలో మే 9న జరిగే ఈ భేటీ ఉత్కంఠ రేపుతోంది. ఈ పర్యటన అజెండా పర్యాటకంగా భారత్ను రిక్వెస్ట్ చేయడానికి కావచ్చు. నిజానికి మాల్దీవులకు భారత్ ఎప్పటికీ మిత్రదేశంగానే కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మార్చి నెలలోనే వెల్లడించారు. గత ఏడాది నవంబర్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముయిజ్జు స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో ఘర్షణకు దిగుతున్న మొహమ్మద్ ముయిజ్జు ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఇండియా నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. 2023 చివరి నాటికి భారత్కు మాల్దీవులు దాదాపు $400.9 మిలియన్ అంటే సుమారుగా 34,000 కోట్లు బకాయి పడింది. దీన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఉపశమనం కలిగించాలని ముయిజ్జు భారత్ను ప్రాధేయపడ్డారు. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ముయిజ్జు తెలిపారు. మాల్దీవుల్లో పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల్ని భారత్ నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం మాల్దీవుల్లో భారత్ నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అడ్డంకులు కలిగించదని ముయిజ్జు టీం చెబుతోంది. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సహకరిస్తామని హామీ ఇస్తోంది. కానీ ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ముయిజ్జు మాట తప్పారు. 2021లో విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటన సందర్భంగా ఉత్తరుతిలా ఫల్హు ప్రాజెక్టు ప్రకటించారు. ఇది మాల్దీవుల్లోని అతిపెద్ద భారతీయ గ్రాంటినైడ్ ప్రాజెక్టుల్లో ఒకటి. నౌకల నిర్వహణ, మరమ్మతు కేంద్రాన్ని అభివృద్ధి చేయడం, మాల్దీవులు స్వయం సమృద్ధి సాధించడంలో సహాయపడటం ప్రాజెక్టు లక్ష్యాలు. భారత్ మాల్దీవుల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు ఒక ప్రధాన అడుగుగా నిలుస్తుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషించారు. తీరా ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ప్రాజెక్టును చైనా కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీకి మాల్దీవ్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫ్రీ జోన్ కేటాయించిన ఉత్తరుతిలా ఫల్హు ప్రాంతం భారత్కు అతి చేరువలో ఉత్తర వైపున ఉన్న అటోల్ ప్రాంతంలో ఉంది. ఈ ఒక్క నిర్ణయం చాలు ముయిజ్జు చైనా అనుకూల నిర్ణయాలను బయటపెట్టడానికి. మొహమ్మద్ ముయిజ్జు అనే వ్యక్తి అవకాశవాదానికి నిలువెత్తు నిదర్శనం. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మరి ఎందుకు చేంజ్? ఆర్థిక ఇబ్బందులు.
ఎప్పుడైతే భారత్తో కయ్యానికి కాలు దువ్వారో అప్పుడే ఆ దేశానికి మన టూరిస్టులు రామ్ రామ్ అనేశారు. దానికి తోడు మోడీ మార్కు లక్షద్వీప్ ప్రమోషన్ మాలేను ఫైనాన్షియల్ గా మడత పెట్టేసింది. ఏ దేశమైతే అండగా నిలుస్తుందని భావించారో దాని ఆర్థిక పరిస్థితులు ఏం బాలేవు. రుణ చెల్లింపులకు ఉపశమనం కలిగించాలని మన దేశాన్ని కోరినట్టే డ్రాగన్ ను కోరారు ముయిజ్జు. కానీ ఆ దేశం నుంచి ఆశించిన స్పందన లేదు. దీంతో భవిష్యత్తులోనూ బీజింగ్ నుంచి ఆర్థిక సాయం అందదనే పచ్చి నిజం ముయిజ్జుకు తెలిసొచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే చైనాను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని ముయిజ్జు గ్రహించినట్టు కనిపిస్తోంది. ఇందుకే మాల్దీవులకు మిత్రుడు అంటే ఇండియానే, ఆ తర్వాతే ఎవరైనా అనే శుతిమెత్తని మాటలు వల్లిస్తోంది ముయిజ్జు ప్రభుత్వం. నిజానికి ముయిజ్జులో ఈ మార్పు వెనుక అసలు కారణం భారత్ ఎక్కడ వ్యూహం మారుస్తుందో అన్న ఆందోళనే. మాలేకి ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో ముయిజ్జుకు తెలుసు. ఇండియా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణ, కంప్లీషన్ ఆగిపోతే సిచ్యువేషన్ ఏమిటో కూడా తెలుసు. అందుకే ఈ యూటర్న్ మాటలన్నీ. ఇదే సమయంలో బీజింగ్ నుంచి ఆర్థిక సాయం అందిన ముయిజ్జు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు మారిపోతారు. అందుకే ముయిజ్జును నమ్మకూడదనే విషయం మోడీ సర్కార్కు కూడా తెలుసు. ఫలితంగా మాల్దీవులను దాని గతికి దాన్ని వదిలేసి లక్షద్వీపును బలమైన సైనిక స్థావరంగా మార్చే పనిలో పడ్డారు. మనకు తూర్పు వైపు ఎలాగూ అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇటీవల తెరపైకి తెచ్చిన ఐఎన్ఎస్ జటాయు కూడా అందులో భాగమే. ఇప్పుడు ఆ స్థావరాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ముయిజ్జు వంటి కనింగ్ లీడర్ల కోసం భారత్ దగ్గర ఎప్పుడూ ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది.